రైతు భరోసా విషయానికి వద్దాం. నిన్న ఒక రైతు మెసేజ్ పెట్టిండు, నేను నా పొలంలో పసుపేస్తా కానీ నేను పంటలు పండించానని నాకు రిపోర్ట్ ఇచ్చి నాకు రైతు భరోసా పడలేదని అంటున్నారు. ఇంకొంతమంది మాకు పడాల్సిన డబ్బులు మాకు పడలేదని అంటున్నారు. ఎక్కడ మిస్ అవుతున్నది ఇది? ఈ క్లారిటీ ఎక్కడ మిస్ అవుతున్నది? ఈ తప్పులు ఎందుకు దొరుకుతున్నాయి? ఒక తప్పు జరిగింది, 2 జరిగినాయి, 3 జరిగింది, పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? మేము ముందే మాలాంటి వల్ల ముందే చెప్పినాం, మీ రైతు భరోసా మీద అందరు రైతులకు ఎందుకయ్యా మీరు మార్పు అని వచ్చారు. పోయిన గవర్నమెంట్ హయాంలో అదే జరిగింది, మొత్తం నాశనం చేసి పెట్టిర్రు. భూములు లేకుండానే భూములు ఉన్నట్టుగా క్రియేట్ చేసి రైతు బంధు తీసుకున్నారు. మరి దాన్ని చేంజ్ చేయాలి కదా. మీరేం చేశారు? ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తామని మీరు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఆ గుట్టలకు పుట్టలకు ఇవ్వమన్నారు. కానీ ఆ గుట్టలు పుట్టలకు కారణం చెప్పి చిన్న రైతులు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ఇది ఓన్లీ నేను రైతుల గురించే మాట్లాడుతున్నా.